హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని రాక్షసిని. వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. ఈరోజు మన వీడియోలో మన చిన్ని గార్డెన్లో ఏ పనులు చేసామో చూద్దాము. అలాగే కొంచెం ఇవాళ కర్రీకి ఆకుకూర కోద్దాము. కానీ ఈ మధ్య చేసిన పనులు నేను చూపించలేదు కదండి, అవి మీకు చూపిస్తాను. చూసారండి, మన చిన్న గార్డెన్లో చిక్కుడు చెట్లు మొలుస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. బీర చెట్టు పర్ఫెక్ట్గా వచ్చేసింది, చాలా బాగుంది. సపోర్ట్ ఇవ్వటం వల్ల బాగా అల్లుకుంటుంది. చూద్దాం ఎలా వస్తాయో కాయలు. సొర గింజలు కూడా వేసామండి, కానీ ఇంకా బాగా రాలేదు. చూసారా, చిక్కుడు చెట్టు బాగా పోతొచ్చిందండి. మొలక వచ్చినప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను, కొన్ని పనుల వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇలా వచ్చేసింది, బాగుంది కదా. ఇంకా కొన్ని సీడ్స్ కూడా మొలకెత్తున్నాయి. తోటకూర, చిర్రాకు చల్లామండి. టమాటో చెట్టు మన ఇంట్లో పాడైపోయిన టమాటోలు అవి కుంపట్లో వేసామండి. ఇలా కుంపట్లో వేసిన సీడ్స్ వల్ల ఇలా వచ్చాయండి. అవి తీసి ఇలా మొక్కలుగా వేసాము, బాగా వచ్చాయి. చుక్కల్లాగా బతికాయండి. ఇంకా కొంత నారుంది కుంపట్లో, అది కూడా తీసివేయాలి. అక్కడక్కడ కలుపు మొక్కలు వచ్చాయండి, తీయాలి. చెప్పాను కదా, టైం అస్సలు సరిపోవట్లేదు. మన ఇంట్లో వాడిన కిచెన్ వేస్ట్లో ఈ కుంపట్లో వేయటంలో అంగ మొలక కూడా వచ్చింది, అది కూడా వేసానండి. అన్నీ కొని వేయాలి అనేం లేదండి, మనకు పర్ఫెక్ట్గా కావాలి అనేం లేదు. మనకున్న దాంట్లోనే మనం మంచిగా చేయొచ్చు. చూసారా, టమాటో ముక్క, ఆకుకూరలు మొలిసాయండి. గోంగూర ఆకుకూర మొలిసాయి. చూసారండి, దొండకాయలు కూడా ఫుల్గా వచ్చాయి. కానీ మా ఇంట్లో వాళ్ళు ఇంకా 10 days దొండకాయలు చేస్తే కొట్టేస్తారండి. ఈ మధ్య ఎక్కువగా చేశాను. చూసారా, జీడ వచ్చిందండి. జీడకి ఇవాళ బూడిద కొట్టించాను, అది స్ప్రే చేయాలి. ఇలా దొండ చెట్టుకి పందిరి వేసామండి. ఈ మధ్య మేము చేసిన పనులు మీకు చూపించలేదు కదా. వర్షాలకి బాగా చెట్టు పాడైపోయింది, దానివల్ల ఇలా బాగా స్టాండర్డ్గా పందిరి వేసాను. దొండకాయలు కూడా కట్ చేయట్లేదండి, ఇంకా కొట్టేస్తారు మా ఇంట్లో వాళ్ళు. దొండకాయ కర్రీ, వంకాయ కర్రీ అంటే అంత విసిగెత్తిపోయింది వాళ్ళకి. అంత బాగా వస్తున్నాయి, కానీ మాకొద్దు అని చెప్తున్నారు. అందరికీ ఎక్కువ ఇచ్చేస్తున్నాను. ఇచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నానండి, కానీ మనం ఇచ్చింది చెప్పకూడదు, చూపించకూడదు అని
చూపించట్లేదు. చూసారా వంకాయ ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. కానీ మా ఇంట్లో వాళ్ళు తినట్లేదండి. ఎవరికన్నా ఇవ్వాలి. 1/2 కిలో పైనే ఉన్నాయి. 1/2 కిలో వరకు వచ్చాయండి. కొంచెం జీడ వచ్చింది. జీడకి బూడిద అవి స్ప్రే చేయాలండి, అప్పుడు బాగొస్తాయి. ఇది మన చిన్న గార్డెన్లో నేను చేసిన పనులు. గార్డెన్లో గోంగూర కూడా వచ్చిందండి. ఇవాళ కూరపప్పులో కొంచెం గోంగూర కూడా వేద్దాము. పచ్చిమిర్చి కూడా వచ్చింది. పచ్చిమిర్చి నారు పోయాలండి. ఇది లాస్ట్ ఇయర్ చెట్టు. పచ్చిమిర్చి కూడా కొంచెము వచ్చింది. పాలకూరకు వస్తున్నానండి. ఎక్కువ వెజిటబుల్స్ ఒకే రోజు హార్వెస్ట్ చేయనండి. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఉంటాయి కదండి. అందుకని అప్పటికప్పుడు మాత్రమే కోస్తాను. బాగుంచిందండి పాలకూర. కొంచెము ఇది కట్ చేసిన తర్వాత కొంచెం అలా కదిలిచ్చి మట్టిని అంటే పైన ఉన్న లేయర్ వరకు కొంచెం బియ్యం కడిగిన వాటర్ కానీ లేదా కొంచెం ఎరువు కానీ వేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంది. కానీ అంతా కట్ చేయనండి. ఎక్కువ ఆకు వేసి తక్కువ పప్పు వేస్తే మాకు ఇంట్లో తినరండి. అన్నీ సమపాలల్లో పడాలి అని చెప్తారు. అందుకని కొంచెం పాలకూర, కొంచెం గోంగూర అన్నీ కొంచెం వేస్తాను. చాలండి. చూసారా ఎంత పెద్ద లీఫ్ బాగా వచ్చాయండి. ఇటువంటి కొన్ని ఆకులు వేసుకున్నా మనకు సరిపోతుంది. చూసారా ఇంత పెద్ద లీఫ్ వచ్చింది. పెద్దవి మాత్రమే కోస్తున్నాను. చిన్నవి ఇంకొక టైం చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎక్కువైనా కూడా ఇంట్లో మళ్ళీ సేల్ అవుతుంది. మనం ఎక్కువ టైం కేటాయించిన అవసరం లేదండి. డేకి ఒక 1 అవర్ కేటాయిస్తే కొంచెం మన ఫ్యామిలీకి సరిపడా వచ్చేస్తాయి. ఇంకా ఈ కుంపట్లో చూద్దాం. ఇది చూసారా ఎంత పెద్ద లీఫ్ వచ్చిందో. దీంట్లోనే వేసామండి టమోటోలు, పాడైపోయిన టమోటోలు. కొన్ని తీసేసాము, నాటాము. ఇంకా కొన్ని ఉన్నాయి.
మళ్ళా ఎండలు వచ్చాయండి. ఈసారి వర్షం పడితే తీసి మళ్ళీ అక్కడ వేయాలి. అంటే మనం ఏమి వేస్ట్ చేయని అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్నవి వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈ ఆకు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ ఆకు ఒక్కటే సరిపోయేలా ఉంది ఒక మెంబర్కి. బాగొచ్చింది. టమాటో నారు కూడా బాగుంది. ఈసారి ఇలా కొంచెం గోంగూర, కొంచెం పాలాకు కట్ చేసుకొచ్చానండి. వంకాయలు ఉన్నాయి కానీ మా పిల్లలు ఇంకా కొట్టేస్తారు. వంకాయ అంటే వంకాయలు కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి, మీకు ఫ్రెష్ వంకాయలు ఇచ్చి పంపిస్తాను. పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి నారు పోయాలండి. లాస్ట్ ఇయర్ది పాడైపోయింది, అంత ముడత వచ్చి. చూసారా ఫ్రెండ్స్, కాకర చెట్టు ఇలా వచ్చేసింది. ఇప్పుడిప్పుడు మాత్రమే వస్తున్నాయి కాయలు. పూలు కాయలు వస్తున్నాయి కానీ కాయల్ని తీసేసి కొంచెం అల్లకం పెట్టాలి. బాగుంది కదా. సపోర్ట్ ఇస్తే చాలండి, చాలా బాగొస్తుంది. చెప్పాను కదా, దేనికైనా చెట్టుకైనా మనుషులకైనా సపోర్ట్ అనేది చాలా అవసరం. అప్పుడే ఎదుగుదల బాగుంటుంది. నాకు కూడా చాలా సపోర్ట్ ఇస్తారండి బంధువులు కూడా. అందువల్లే నేను ఇలా హ్యాపీగా ఉండగలుగుతాను. అలా అని అందరూ సపోర్ట్ ఇస్తారని కాదండి, కొందరు మాత్రమే ఇస్తారు. ఇచ్చిన వాళ్ళని మాత్రం మర్చిపోకూడదండి. ఇలా వెళ్ళిపోయింది పైకి చెట్టు, ఇంకా పైకి వెళ్ళకుండా ఆ కమ్మలకు మాత్రమే వచ్చేలా ట్రై పెట్టాలి. ఇవాళ కొంచెం ఆ పనులు ఉంటాయి. కొంచెం బచ్చలి ఆకు కూడా కోద్దాము. అంటే చూసారా, పచ్చిమిర్చి, గోంగూర, పాలకూర, ఇంకా పాలకూర ఉంది, ఇంకొక కుంపట్లో ఉంది, అది కూడా కట్ చేయాలి. ఇకపోతే బచ్చలి చాలా మంచిదండి. కానీ ఇది కొంచెం ఏమంటారు, జూమ్గా ఉంటుందని తినరు. కానీ అలా మొత్తం బచ్చలి ఆకు చేయకుండా తిననప్పుడు కొంచెం ఆకుకూరలు మిక్స్ చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే పాలాకు, చుక్కాకు, తోటాకు వీటిల్లో వేస్తాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా తెలియకుండా తినేస్తారు. కొంచెం వేస్తానండి. అప్పుడు మనము వాడలేదు అన్న ఫీల్ లేకుండా మనము కూడా వాడినట్లు అవుతుంది. పెద్ద స్థలాలు ఏం అవసరం లేదండి, పెద్ద చెట్లు పండించిన అవసరం లేదండి. కొంచెం మన ఫ్యామిలీకి, అంటే మనం వర్కర్స్ని పెట్టాం కదండి, అందువల్ల మన ఫ్యామిలీ వరకు మనకు ఎంత 1 అవర్, ఎంతో టైం కూడా కాదు, 1 అవర్ కేటాయించేటట్లు చేసుకుంటే చాలండి. మన ఫ్యామిలీకి మినిమం అంటే 75% మన కూరగాయలే వచ్చేస్తాయి. 25% మాత్రమే బయట తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని మాత్రమే. ఇది మన బచ్చల చెట్టు ఇంకా ఉందండి, అటు సైడ్ కూడా ఉంది, అది కట్ చేయట్లేదు. ఇది మాత్రమే చాలు, ఎక్కువ అయిపోతుంది. ఇంకా కొంచెం పాలాకు కట్ చేసి అవి చేసేద్దాం. చూసారా, దొండపాదు ఇలా పందిర్లు పెట్టామండి.
బాగా అల్లుకుంది. కాయలు కూడా ఎక్కువ ఉన్నాయండి. బాగా పైకి వెళ్ళిపోయింది. ఇది మన చిన్న గార్డెన్లో ఇలా ఇంకొన్ని చెట్లు యాడ్ అయ్యాయి. ఇంకా యాడ్ అయ్యి ఉన్నాయి కానండి, ఈసారి చూపిస్తాను. ఇంకొంచెం పాలాకు కొద్దాం. ఇంకొంచెం వేరే కుంపట్లో పాలాకు ఉందండి, అది కూడా కట్ చేసేద్దాం. బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఇవాళ ఎక్కువ పాలాకు ఉన్నట్టుందండి. ఇంకా చిరాకు తోటాకు కూడా కట్ చేయాలి, కానీ ఇంకా కట్ చేయనండి, ఇదే ఎక్కువ అయిపోయింది. చెప్పాను కదా, ఇంకా వంకాయలు దొండకాయలు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వంకాయలు దొండకాయలు ఇంట్లో చేస్తే కొట్టేస్తారండి 10 days వరకు. ఇప్పుడంతా చేయను, ఎవరికన్నా ఇచ్చేస్తాను. ఇవాళ పాలాకు చాలా అండి, ఎక్కువ చేసిన మళ్ళీ కందిపప్పు వేయాలి కదా, ఎక్కువ అయిపోతుంది కర్రీ. ఇలా మన చిన్ని గార్డెన్లో చిన్ని హార్వెస్ట్. ఓకే అండి, బాగుంది కదా. ఒక ప్లేట్ నిండా మన ఇంటికి కర్రీకి వచ్చేస్తాయి. ఓకే అండి, ఇంకొక వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.